ఆల్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ దొరికింది. అన్ని 700 డిస్ట్రిక్ట్స్ పైన ఉన్నాయి భారతదేశంలో. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈ ట్రైనింగ్ పెట్టారు. ఒక సర్వే చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్లో ఎట్లాంటి ట్రైనింగ్ జరుగుతుంది, ట్రైనింగ్ ఎట్లా ఉంది, క్వాలిటీ బాగుందా, దాని నుంచి వచ్చిన పిల్లలు ఉద్యోగం దొరుకుతున్నాయా లేదా, ఇవన్నిటిని గురించి సర్వే చేశారు. సర్వేలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బడ్గామ్ అనే ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో వచ్చారు. సెకండ్ ర్యాంక్లో పెద్దమైన వాణిలంక. నాకు చాలా ఆనందం కలిగింది. అంటే 2014లో ఫస్ట్ టైం కామర్స్ మినిస్టర్గా అయినప్పుడు, ఫస్ట్ టైం కేంద్ర మంత్రిగా అయినప్పుడు నాకు మారుమూల ప్రాంతం మన నర్సాపురానికి ఇంకా వెనకబడి ఉంది, మత్స్యకారులు ఎక్కువ ఉన్నటువంటి గ్రామం, ఇలా ఎస్సీస్ ఉన్నటువంటి గ్రామం, ఇది అడాప్ట్ చేసుకోండి అన్నారు. నేను ఒకసారి వచ్చి చూసి వెళ్ళినప్పటికీ అదే సెంటిమెంట్ ఆడవాళ్ళ ఎలా ఉండిందనంటే, ఏమో వాళ్ళ ఇంటి కూతురు ఎక్కడో వెళ్ళి వెనక తిరిగి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేస్తారో అలా రిసీవ్ చేశారు. నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అయ్యో ఇది చూడు బాబు, నన్ను ఇంత ఈ డిస్ట్రిక్ట్ కోడలు, ఆంధ్ర కోడలు, కానీ పెద్దమైన వాళ్ళ లంకాలో మాత్రం నన్ను కూతురులాగా ఇన్వైట్ చేశారు. సో నాకు చాలా మనసులో టచింగ్గా అనిపించింది. దాని తర్వాత సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అది ఇది మొదలుపెట్టాం. ఒకసారి మీరందరే నన్ను తీసుకెళ్ళి చూపించారు. పెద్ద కొబ్బరి తోట ఉండిందండి. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి అక్కడ జెండా ఆవిష్కరణ చేశారు ఆగస్ట్ 15 నాటికి. కానీ ఆ కొబ్బరి తోట మొత్తం సముద్రాన్ని లోపల వెళ్ళిపోయాయి. ఆ జెండా చూడండి ఎక్కడో 100 మీటర్స్ లోపల ఉంది, సముద్రం లోపల ఉంది. ఈ ఇరోషన్ వల్ల మాకు చాలా నష్టం అవుతుంది. అప్పటి నుంచి మొదలుపెట్టి సరి అయిన వాళ్ళని వెతకాలి, ఊరికే ఏదో చేయకూడదు మనం అని చెప్పి ఆ సాయిల్ ఇరోషన్ కోసం కొంచెం పని మొదలుపెట్టాం. అది ఇప్పుడు కంప్లీట్గా జనవరి సంక్రాంతి టైంలో కంప్లీట్ అవుతుంది వింటున్నా మాట. ఆ బీచ్ ఒక అందం ఏ రకంగా కూడా చెడిపోకుండా ఇరోషన్ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నం. చాలామంది ఇప్పుడు అంటున్నారు ఇరోషన్ని ఆపాలి అని అంటే బండగా కాంక్రీట్ని అక్కడ పెట్టడం, లేకపోతే ఏదో రాళ్ళు తీసుకొచ్చి నింపడం, అవన్నీ చేస్తారు. దానివల్ల బీచ్కు ఉన్నటువంటి, నాకు బాగా తెలుసు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు, ఇక్కడి నుంచి అంతర్వేదికి కూడా వెళ్ళడానికి చూస్తారు. ఎంత సుందరమైన క్షేత్రం, దీన్ని పాడు చేయకూడదు మనం ఏదో సాయిల్ ఇరోషన్ ఆపడానికి చేసే ప్రయత్నం వల్ల అని ఆ భయం నా మనసులో ఉండింది. కానీ ఆఖరికి చక్కగా మోడర్న్ వ్యవస్థ పెడుతున్నారు. దానివల్ల మనకి మన సముద్ర తీరం, దాని అందం ఏ రకంగా కూడా పాడవదు. అది ఒక ఎత్తనంటే మత్స్యకారులకి ఇప్పుడు కూడా బోటో ఇంకొకటో మనం తయారు చేసి సపోర్ట్ ఇస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఇప్పుడు కేశవ్ గారు చెప్తున్నారు దానికి ఇంకా బోట్ ఏదైనా చేయాలంటే కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు ఇస్తుంది అని. ఆ మాటని నేను వారిని ఇక్కడ వేదికపై ఉండగా నేను మీ ముందు చెప్తున్నా, మత్స్యకారులకి ఇక్కడ ఏ ఒక్క డిమాండ్ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ పూర్తి మద్దతు పలుకుతుంది అనేదిని మనం గుర్తుపెట్టుకొని మనం కూడా దాన్ని ముందు పెట్టుకొని మన వృత్తిని సరిగా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం కావాలో గవర్నమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం లేదు రాష్ట్ర ప్రభుత్వం, అందుకే ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు అంటారు సరి అయిన ఓటు వేయండి, ట్విన్ ఇంజిన్ అంటారు. ఒక్క ఇంజిన్ ఉంటే ఒక మోటార్ బైక్ ఎలా వెళ్తుంది, అదే 2 ఇంజిన్ ఉంటే ఎలా వెళ్తుంది, ఇంకా పవర్ఫుల్గా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం చాలా ఉపయోగం. అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తున్నా,
నేను ఏదో కేంద్ర ప్రభుత్వం ద్వారా లేదు విత్త మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అనేది కాదు ఇక్కడ. నేను మీలో ఒకరు, మీ ఇంటి కూతురు. ఈ ప్రాంతాన్ని మనం ఇంకా ఎంత ఫాస్ట్గా ముందు తీసుకెళ్ళడానికి ఏమేం ఆలోచన ఉన్నాయో అన్నిటినీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకెళ్ళి మనం పూర్తి చేసుకోవాలి. ఇంకా వస్తుంది ఇంకా చేస్తారనేది కాదు, మీరు లిస్టు పెట్టాలి. న్యాయమైన కోరిక ఏది ఉన్నా కూడా చెప్పడంలో సంకోచం ఉండకూడదు.